ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు గాని మీరు తగ్గారంటే స్టూడెంట్స్ అందరి ముందు మీరు చులకనైపోతారు. ఏదో ఒకటి చెయ్యండి. అవును మమ్మీ, వాళ్ళు చేసే చూస్తుంటే నువ్వు చెప్పినట్టు ఏదో ఒక విధంగా ఇక్కడ గొడవలు సృష్టించి కాలేజ్ పరువు తీయాలని చూస్తున్నట్టుంది. నువ్వేదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకో మమ్మీ. ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. పల్లవి, సడన్ గా ఈ అసెంబ్లీ ఎందుకు పెట్టినట్టు? ఫీజుల గురించి మాట్లాడటానికేమో. ఇందాక మనం వెళ్తే మాట్లాడారు కదా, ఇప్పుడొచ్చి అందరి ముందు అదే మాట మళ్ళీ చెప్తారనుకుంటా. డియర్ స్టూడెంట్స్, నేను ఫీజులు చెప్పింది చాలా మందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. అవును మేడం, మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే ఓకే, ముందు నేను చెప్పేది వినండి. నేనేదో సడన్ గా ఫీజులు పెంచేసి మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాక్కోవాలన్న దురుద్దేశంతో ఈ పని చేయడం లేదు. మీరంతా ఇక్కడ బాగా చదువుకొని మెరిట్ స్టూడెంట్స్ లాగా తయారయ్యి చదువు పూర్తి చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని సెటిల్ అవ్వాలనే కోరుకుంటున్నాను. అందుకే మీకు ఎక్స్ట్రా క్లాసులు చెప్పించడం కోసం ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టాలని, మీకున్న ఫెసిలిటీస్ని ఇంకా ఇంక్రీజ్ చెయ్యాలని, అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్లో కూడా మీ అందరికీ మంచి ట్రైనింగ్ ఇప్పించాలని, ఇంకా మీ అందరి కోసం ఇంకా ఏవేవో చెయ్యాలని, వాటన్నిటి కోసం ఫీజులు పెంచడం తప్పనిసరైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. దాన్ని కొందరు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారు. మీకు నాకు మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. స్టూడెంట్స్ అంతా కావాలనుకుంటోంది వాళ్ళకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలని కాదు మేడం. అవును, అడ్డగోలుగా ఫీజులు పెంచి వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. వీళ్ళకున్నంతలోనే ప్రశాంతంగా చదువుకొనిస్తే అదే చాలు. సరే అయితే ఫీజులు పెంచరా మేడం? యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరు పడితే వాళ్ళొచ్చి ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు. అందుకే మీ అందరి తరపున ఒక స్టూడెంట్ లీడర్ని ఎన్నుకోండి. మీ అందరి తరపున స్టూడెంట్ లీడర్ వచ్చి యాజమాన్యంతో చర్చిస్తుంది. సో మీ అందరి తరపున మీ అందరి కోసం ఒక స్టూడెంట్ లీడర్గా నేను అక్షితని ప్రకటిస్తున్నాను. అక్షిత యూనియన్ లీడర్ ఏంటి? ఎందుకు అవ్వకూడదు? ఇది మేడం డెసిషన్ అని చెప్తున్నారు కదా, నీకేంటి నొప్పి? తను మీ అందరితో పాటు కలిసి చదువుకుంటోంది, మీ అందరితో కలిసే ఉంటుంది. మీ కష్టసుఖాలేంటో తనకి బాగా తెలుసు. అందుకే మీకు కావాల్సింది ఏదైనా సరే క్లియర్గా క్యారీ చేయడానికి మాకు వీలవుతుంది. పెంచిన ఫీజుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అని ఆ అమ్మాయి బాధపడుతుంటే అంత బాధపడేటప్పుడు ఎందుకుండటం
మానేసి వేరే కాలేజీకి వెళ్ళిపోవచ్చు కదా అని అక్షిత మాట్లాడింది. తనకి కష్టం గురించి తెలుసా? కష్టం అంటే ఎలా ఉంటుందో ఆ మాటకి కనీసం అర్థం తెలుసా ఈ అక్షితకి? అక్షిత అయితే మీరు చెప్తున్నట్టు వింటుంది కాబట్టి తనని యూనియన్ లీడర్ని చేసి స్టూడెంట్స్ అందరి గొంతు మూయించాలని చూస్తున్నారా? అందుకే అక్షితని స్టూడెంట్ లీడర్ గా అనౌన్స్ చేస్తున్నారు మీరు. ఆపండి. హే పల్లవి, ఎందుకు ప్రతి మాటని తప్పుబట్టి అందరినీ ఇలా రెచ్చగొడుతున్నావు? ఎవరు తప్పు చేశారు? ఎవరిని రెచ్చగొడుతున్నారు చరణ్? మేడం, మా మమ్మీ గనుక మీరందరూ అనుకుంటున్నట్టు స్వార్థంగా ఆలోచించుంటే తన మాట వినేవాళ్ళని యూనియన్ లీడర్గా చెయ్యాలని అనుకుంటే తన సొంత కొడుకునైనా నన్ను యూనియన్ లీడర్గా అనౌన్స్ చేసేది కదా. ఎందుకు అనౌన్స్ చేయలేదు? అలా కాదు అని అక్షితని అనౌన్స్ చేసింది అంటే ఆవిడ దృష్టిలో స్టూడెంట్స్ అందరూ సమానమనే కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? పల్లవి, మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు? ఐఎమ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్. యు నో దట్? అక్షితని యూనియన్ లీడర్ గా మేము ఒప్పుకోము. పల్లవినే మా లీడర్. పల్లవినే మా లీడర్. ఆపండి. సరే, కొందరు అక్షితకి సపోర్ట్ చేస్తున్నారు, కొందరు పల్లవికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్య సాల్వ్ అవ్వడం కోసం పోటీలు పెడదాం. యూనియన్ లీడర్ గా ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టాలి కానీ పోటీ ఏంటి? ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ పేరు చెప్పి ప్రచారం చేసుకుంటూ క్లాసులన్నీ ఎగ్గొట్టి చదువుల్ని పాడు చేసుకుని వాళ్ళని వీళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ గొడవలు జరగాలి అనుకుంటున్నావా? అలాంటి డిస్టర్బెన్స్లు కాలేజీలో ఉండకూడదనే, వాళ్ళ చదువులు డిస్టర్బ్ కాకూడదనే ఈ పోటీలు. ఇద్దరికి కబడ్డీ పోటీ నిర్వహిద్దాం. కొందరు సపోర్ట్ చేస్తున్న పల్లవిది ఒక టీం, నేను సపోర్ట్ చేస్తున్న అక్షితది ఒక టీం. ఈ పోటీల్లో వాళ్ళ టీంని కాలేజ్ స్టూడెంట్స్లో నుంచైనా తీసుకోవచ్చు, బయటి నుంచైనా తీసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచి ఎవరైతే యూనియన్ లీడర్ అవుతారో ఆ యూనియన్ లీడర్ డిమాండ్స్ ని యాజమాన్యం అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మాకు ఈ పోటీలు గీటీలు ఏమి వద్దు, ఎలక్షన్సే కావాలి. అప్పుడు ఒక్క రోజులో తేలిపోతుంది. అవును, ఎలక్షన్సే కావాలి.